ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీకు ఎందుకు పొసు కదా అసలు? ఆయన ఎవరు నేను కోదాడు పోయిందాక నాకు తెలియదు, టు బి ఆనెస్ట్. అసలు అంటే గుర్తే పట్టకపోయేదా? పేరే తెలియదా? నేను ఆయనకు తెలియదు, ఆయన నాకు తెలియదు. 2005లో నేను నా సొంత నియోజకవర్గం అని చెప్పేసి ఒకసారి 2 సార్లు మామూలుగా వేరు వేరు కార్యక్రమాలకు అటెండ్ చేస్తే అక్కడి నుంచి అక్కడ ఉన్నోళ్ళు నన్ను రాజకీయంగా ఇన్వాల్వ్ చేయటం, కార్యక్రమాలలో పిలవటం, అది జీర్ణించుకోలేని ఉత్తమ్ కుమార్ రెడ్డి నా మీద రకరకాల కేసులు పెట్టడం. అటువంటి మర్డర్ కేసు పెట్టించారా? నిజమేనా? పెట్టించారు కదా, ఒకటేంది చాలా కేసులు పెట్టించారు. కేసు పెట్టించారా? అటువంటి మర్డర్ ఏమైనా చేసిరా మీరు? నాకేం అవసరం. ఇప్పుడు నేను రాజకీయంగా అక్కడ ఎదగాలనుకున్నట్టు నేనేమి నాకు వేరే కాదు కదా. చేస్తే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద చేయాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద నేనేం దాడి చేయలే కదా. అంటే అవకాశం వస్తే చేస్తారా? నాకు అవసరమే లేదు. రాజకీయాలలో వాళ్ళకంటే మెరుగ్గా ఆలోచించి రాజకీయాలలో పై స్థాయికి వెళ్ళాలనుకుంటాను తప్ప ఈ భౌతిక దాడులతో జరిగేది ఏంది, వచ్చేది ఏంది, అంత అవసరం ఏమున్నది? కానీ అంటే మీరు ఓయూ లీడర్గా లేకపోతే ఓయూలో స్టూడెంట్గా ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి ఎంఐఎం లీడర్ల కాళ్ళు చేతులు ఇరగొట్టారు, నిజమేనా? విద్యార్థి దశలో అది వేరు, ఆర్గనైజేషన్ మ్యాటర్. అది ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మామూలుగా యువకులుగా ఉన్నాం. కళాశాలకు సంబంధించిన ఎన్నికలు కానీ ఆర్గనైజేషన్ పరంగా ఏబీపీకి మాకు రిఫ్ట్ ఉండటం కానీ. విద్యార్థి దశలో రాజకీయాలు వేరు, విద్యార్థి దశలో ఘర్షణలు వేరు, విద్యార్థి దశలో ఉండే మన ప్రయాణం వేరు. సామాన్య ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత మారేది వేరు. నేను కోదాడు గురించి సంబంధించినంత వరకు ప్రజా జీవితంలో నేను ఎవరికి ఏమి హాని తలపెట్టింది కాదు, నాకు అవసరం లేదు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఓకే, మాకు ఆర్గనైజేషన్ పరంగా కొట్లాటలు కొంతమందితోనైనా, అందులో వాళ్ళు మమ్మల్ని మేము ఇప్పటికి కూడా మీ ప్రధాన శత్రువు, మీ ప్రధాన ప్రత్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డేనా? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎందుకు అనంటే నా వల్ల ఆయనకి ఏదో ఉనికిపోతుందనే ప్రమాదంలో ఆయన ఎప్పటికప్పుడు అభద్రతా భావంతో ఆలోచిస్తాడు. ఆయనకు ప్రత్యర్థి ఎవరు ఉన్నారంటే అందరినీ నేను మేనేజ్ చేయొచ్చు, మళ్ళీ ఏదో ఉంది తప్ప అని చెప్పి ఆయన అనుకుంటాడు. నాకు రాజీలు పట్టడం అలవాట్లేదు. నేను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి విధేయుడిగా పనిచేస్తా, విధేయుడిగా పనిచేస్తా. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్కి డ్యామేజ్ ఏం చేయలేదు, కాంగ్రెస్లోనే పనిచేసిన. కాంగ్రెస్లో టికెట్ వచ్చే స్థాయికి 2009లో 4 సంవత్సరాలలోనే ఆయన కంటే ఎక్కువగా ప్రజాబలం కలిగిన వ్యక్తిగా నేను ఎదిగిన తర్వాత నాకు టికెట్ వచ్చిన దాన్ని కూడా ఆయన మామూలుగా మార్పిచ్చే శక్తి ఆయనకు ఉంది కాబట్టి మార్పించుకున్నాడు అప్పుడు. ఆ తర్వాత నేను నా బలాన్ని నిరూపించుకోవడానికి ఇండిపెండెంట్గా ఉన్నా. ఆ క్రమంలో ఇక అతనితో పొసగదు కాబట్టి స్థానికంగా నాకు కాంగ్రెస్ అంటే ప్రేమ ఉన్నా అప్పుడున్న పరిస్థితులలో స్థానికంగా అతనితో నాకు పొసగలేదు కాబట్టి, అతను జీర్ణించుకునే పరిస్థితులు లేడు కాబట్టి నేను వేరే పార్టీకి టీడీపీలోకి వచ్చిన. టీడీపీలో నాకు టికెట్ అవకాశం ఇచ్చారు. 6 సార్లు పోటీ చేసిన ఆయన కూడా కాదు అని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చారు. సరే, చిన్న పొరపాట్ల వల్ల బ్యాక్ స్టాబ్ పక్కన ఉన్న వాళ్ళే డ్యామేజ్ చేయటం వలన ఓడిపోయినా. అయినా టీడీపీలోనే కంటిన్యూ అయినా. ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్, నేను జనరల్ సెక్రటరీని తెలంగాణ రీజన్కి. 2014 నుంచి 2018 దాకా ప్రయాణం కొనసాగించడం. టీడీపీలో ఉన్నా, నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి. చివరికి నిమిషాలలో 2018 ఎన్నికలప్పుడు మహాకూటమి పేరు మీద కాంగ్రెస్ టీడీపీ 2 పొత్తు అయిపోయినాయి. సిట్టింగ్ అనే పేరు మీద కాంగ్రెస్ వాళ్ళకి టికెట్ ఇస్తా అని అన్నారు. నాకు అవకాశం లేదు, నేను ఇండిపెండెంట్గా వేసిన. కేసీఆర్ గారు పిలిచి నాకు అవకాశం ఇచ్చారు. మీరు ఏడిస్తే అవకాశం ఇచ్చారు. 15 సంవత్సరాలు నేను ప్రజా జీవితంలో ఉన్నా. నాకు జరిగిన నష్టాన్ని ఏడకపోతే నవ్వుతారా? ఆ నిమిషంలో, ఆ క్షణంలో జరిగిన నష్టానికి రాయి కూడా కరిగిపోతుంది. రాయికి కూడా కంటెంబట్టి నీళ్ళు వస్తాయి. గుండెని నిబ్బరం చేసుకొని నిలదొక్కుకోగలిగిన, ప్రజలు ఇచ్చిన అండదండలతోనే నిలదొక్కోగలిగిన. అంటే ఏం పని చేయకుండా ఏడుస్తే టికెట్లు ఇస్తారా రాజకీయ పార్టీలలో? బొల్లమలయ్య మాత్రం ఏడిస్తేనే టికెట్ వచ్చిందని అంటారు కొంతమంది. రకరకాలుగా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నాకు బాధ అనిపించేటివో పాత జ్ఞాపకాలు గుర్తు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏడుపు వస్తుంది. నా పోరాటం అంతా చూస్తే కొన్ని సందర్భాలలో గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్గా కన్నీటి పర్వంతమైతము ఆపుకోలేనంత ఏడుపు కూడా వస్తుంది. అదే క్రమంలో ఇట్లనే మీ లెక్కనే ఇప్పుడు ఏంది మీ భవిష్యత్తు, ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు కదా అని అంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు చిన్న పిల్లల్ని ఇంటికాడ వదిలేసి రాజకీయం పేరు మీద అన్ని ఆస్తులు పోగొట్టుకొని ప్రజా జీవితానికి అంకితమై కోదాడ నియోజకవర్గంలోనే కాళ్ళకు బర్పాలు కట్టుకొని ఎక్కని గడప దిగని గడప లేకుండా ఊరూరు తిరిగి 20 సంవత్సరాలు ఉన్న సరైన సమయాన్ని వయసును వృధా చేసుకున్న తర్వాత నాకు టికెట్ అనే పేరు మీద గొంతు కూసేస్తే ఏం చేస్తాం? ఏడుపు రాక. అయాల దేవుని లెక్క వెంకటేశ్వర స్వామి లెక్క ఆదుకున్నాడు కేసీఆర్ గారు, టికెట్ ఇచ్చిండు. దేవుని లెక్క వెంకటేశ్వర స్వామి లెక్క మరి
అయ్యాల మహాకూటమి పేరు మీద నాకు అన్యాయం జరిగితే టికెట్ బీఫామ్ ఇచ్చి మామూలుగా అవకాశం ఇచ్చింది కేసీఆరే. అంటే మీరు దేవుడితో పోలుస్తున్నారు మరి కేసీఆర్ని. ఇప్పుడు కూడా దేవుడు నేను వెంకటేశ్వర స్వామికి దండం పెడతా, కేసీఆర్కి దండం పెడతా, ఇద్దరిని దేవుడి లెక్కనే చూస్తా. ఓకే. నాకు ఇప్పటికీ ఉందా ప్రేమ ఉందా గుండెలో? నాకు ప్రత్యక్ష దైవం రాజకీయంగా పునర్జన్మనిచ్చింది కదా.